కడప జిల్లాకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం మరి కొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వారినంతా అనుమతించడంతో వారందరూ కూడా లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్ద ఏజెంట్లు అలాగే అభ్యర్థులు కౌంటింగ్ కి సంబంధించిన సిబ్బంది కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోస్టల్ అబుల్ కలాం ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ కూడా తనిఖీలు చేస్తున్నారు. 3-4 అంచెల భద్రతా వ్యవస్థ మధ్యన ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనధికారికంగా కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ కర్ఫ్యూ కొనసాగుతోంది. అధికారికంగా జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ కర్ఫ్యూను అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారి అయిన విజయరామరాజు ఇక్కడికి చేరుకొని మొత్తం అభ్యర్థులకు అలాగే ఏజెంట్లకు సిబ్బందికి కూడా సూచనలు చేశారు. దీంతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ పర్యవేక్షణ చేస్తుండడం కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాయచోటిలో అక్కడ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి అన్ని చోట్ల కూడా అన్నమయ్య జిల్లాలో అన్ని చోట్ల కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపుగా 1600 మందికి నోటీసులు జారీ చేశారు. 1600 మందికి వారందరినీ జారీ చేశారు. ట్రబుల్ మాంగర్స్ గా ఎవరున్నారో వారందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. దీంతో పాటు 44 మందిని జిల్లా బహిష్కరణ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. క్యూఆర్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడికి చేరుకునే కౌంటింగ్ హాల్కి చేరుకునే అభ్యర్థులు వారికి సంబంధించిన ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. వారికి ఒక పెన్సిల్ లేదా పెన్ను అలాగే ఒక నోట్ ప్యాడ్ మాత్రమే తీసుకువెళ్లేదానికి అనుమతించారు. మిగతా సెల్ ఫోన్లు కానీ ఎలాంటి ఇతర సాంకేతిక పరమైన వస్తువులను లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా రైట్ 8 అవుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న 542 లోక్సభ స్థానాలకు యాక్చువల్ గా 543, బట్ గుజరాత్ లోని సూరత్ ఏకగ్రీవమైనటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ 542 స్థానాలకు, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు, ఒక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ అనేది షురు అయింది. ప్రస్తుతం లోక్సభ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అరగంట సేపు ఈ కౌంటింగ్. మరి చూడాలి పోస్టల్ బ్యాలెట్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది మరి కాసేపట్లో తేలుతుంది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి వివరాలనేవి తెలుస్తాయి. అండ్ ఈసారి ముఖ్యంగా ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి వారు ఎవరికి పట్టం కడతారు అనేది మరి కాసేపట్లో తేలుతుంది. ఇక కడప నుంచి కౌంటింగ్ కు సంబంధించి వివరాలు అందించేందుకు మనకు చంద్రమోహన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్, కడప కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కౌంటింగ్ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ ను ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతి టేబుల్ కు సంబంధించి ఒక ఏజెంట్ ను అలాగే అక్కడ పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు
కడప జిల్లాలోని 7 నియోజకవర్గాలు, కడప పార్లమెంటు స్థానానికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. లోపల ఉన్న కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లకు అలాగే సిబ్బందికి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాదాలకు తావు లేకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. దీంతో పాటే అభ్యర్థులకు సంబంధించి జనరల్ ఏజెంట్లు, అంటే అభ్యర్థి లోపల ఉంటే జనరల్ ఏజెంట్ బయట ఉంటారు, జనరల్ ఏజెంట్ బయట ఉంటే ఆ అభ్యర్థి లోపల ఉంటారు. అలాగే వారికి ఏదైనా వెసులుబాటు కలగడం కోసం ఒకరు బయటకు వచ్చినప్పుడు మరొకరు వెళ్లేలా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కడపలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ అనధికార కర్ఫ్యూ కొనసాగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలను, ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసులు ప్రత్యేక బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ టేబుల్స్, అక్కడ ఏర్పాటు చేసిన ఈవీఎంలు, ఆ తర్వాత వీవీప్యాడ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత వాటిని ఏజెంట్లకు చూపించి దాన్ని కౌంటింగ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొంత ముందుగా కౌంటింగ్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని బద్వేలు ప్రాంతానికి సంబంధించి 18 రౌండ్లలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 23 రౌండ్ల వరకు ఇక్కడ కౌంటింగ్ జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని ఆ సంబంధిత అధికారి వివరణ ఇవ్వడంతో పాటు ఆ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేశారు. దీంతో పాటు కడప కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 4 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి లోపలికి పంపడం జరిగింది. దీంతో పాటు మీడియాకు సపరేట్ గా మీడియా కేంద్రం ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించే పరిస్థితి లేదని మీడియా ప్రతినిధులకు కూడా ఆంక్షలు విధించడంతో మీడియా ప్రతినిధులు మీడియా పాయింట్ లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రతి అర్ధ గంటకు ఒకసారి కౌంటింగ్ కి సంబంధించిన ఫలితాలు వెలువడతాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రతి రౌండ్లో కూడా ఎవరు ఏ ఆధిక్యతతో ఉన్నారు, ఎవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అలాగే వాటికి సంబంధించిన ఏజెంట్లను పూర్తిగా కొన్ని నిబంధనలను వారు పాటించాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కడప పార్లమెంటు స్థానం నుంచి ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వైఎస్ కుటుంబానికి సంబంధించిన 2 పోటీలు ఉన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా, అలాగే అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. భూపేష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో షర్మిలకు డిపాజిట్లు వస్తాయా, లేకపోతే ఆమెకి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపైన కూడా పెద్ద ఉత్కంఠ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురము, కడప అలాగే పులివెందుల నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ లో ఆయా అభ్యర్థుల ఫలితాలు ఎటు ఉంటాయన్న ఆసక్తి, ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మరో అరగంట తర్వాత మొదటి విడతకు సంబంధించి పోలింగ్ బ్యాలెట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంది. దీంతో పాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొదటి రౌండ్ ప్రక్రియ దాదాపు 9-9:30 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. రైట్ చంద్రమోహన్, అది కడపకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లపై చంద్రమోహన్ మనకు అందించినటువంటి వివరాలు. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అక్కడ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతం